పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్ నిర్మాణ భద్రతపై ఆందోళన నేపథ్యంలో బొమ్మూరులోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ ఓరా, చీఫ్ ఇంజనీర్ ఎం రమేష్ కుమార్లను సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీఎం వెంకటేశ్వరరావు అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి కలిశారు. డయాఫ్రమ్ వాల్ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై ఉన్న అనుమానాలను, ఆధారాలతో కూడిన లేఖ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లినట్టు అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ నాణ్యత, దాని భద్రత, ప్రయోజనాలపై కీలక అంశాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో చర్చించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్లో నాణ్యత, భద్రతా ప్రమాణాలు సరిగా లేవని అధికారులకు చెప్పామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాంకేతిక నిపుణులతో ఒకసారి డయాఫ్రమ్ వాల్ టోటల్ ప్రాజెక్టు పనుల అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని హడావిడి దేనికోసమని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు జీవిత కాలంలో ఒకసారే కడతామని, నాణ్యత, భద్రతా ప్రమాణాలపైనే మా ఆందోళన అన్నారు. దీనిపై సరైన రెస్పాన్స్ పీపీఏ నుంచి రాకపోతే పబ్లిక్ లిటిగేషన్ కింద కోర్టుకు వెళ్తామని తెలిపారు. ఎన్డీఎస్ఏ అనేది కొంచెం అథారిటేటివ్గా, టెక్నికల్గా సౌండ్ మనుషులు ఉండేటటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఎన్డీఎస్ఏతో మన పోలవరాన్ని కూడా ఇప్పుడే చెక్ చేయించండి. ఫెయిల్యూర్ అయినాక చెక్ చేయించడం కాదు, ఏం చేసుకుంటాం ఆ తర్వాత. ఇప్పుడే చెక్ చేయించండి. కట్టిన డయాఫ్రమ్ వాలు అవి సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. డయాఫ్రమ్ వాల్ కరెక్ట్గానే ఉంది, పర్ఫెక్ట్, దీని మీద మనం ముందుకు పోవచ్చు అని వాళ్ళు సర్టిఫై చేస్తే తర్వాత దాని మీద డ్యామ్ కడదాం. తర్వాత మట్టి పోసి రాళ్ళు వేసి పైన డ్యామ్ కడతాం. అది చేయకుండా మనం డ్యామ్ కట్టేస్తే, లోపల ఏముందో తెలియకుండా డ్యామ్ కట్టేస్తే రేపు పొద్దున ఏం చేయలేము. దాన్ని ఏమైనా రిపేర్ చేయాలన్నా పైన ఉన్నది మొత్తం తీయాలి. కాబట్టి ముందు ఆ పని చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ అయితే ఇక్కడ అవ్వాలని ఏముందా అని మీరు అడగొచ్చు. గైడ్ బండ్ విషయంలో మనం ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యాం. వీళ్ళే డిజైన్ చేశారు, సిడబ్ల్యూసి ఇచ్చిన డిజైనే. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్, అంటే నేల ఎట్లుంది, అందులో ఇసుక ఎంత ఉంది, మట్టి ఎంత ఉంది, ఎన్ని పొరల్లో ఇసుక ఉంది, ఎన్ని పొరల్లో మట్టి ఉంది, ఎంత మందాన ఉంది, అదంతా గ్రౌండ్ డేటా ఇచ్చింది మనం. దాన్ని బేస్ చేసుకుని సిడబ్ల్యూసి వాడు డిజైన్ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టామంటారు మెగా ఇంజనీరింగ్. మొత్తానికి గైడ్ బండ్ పాడైంది. ఇప్పుడు ఎవరు కారణం దీనికి అని అడిగితే ఒకళ్ళు సమాధానం చెప్పట్లా, ఒకళ్ళు వేలు చూపించుకుంటున్నారు. ఇది రేపొద్దున జరగకూడదు కదా పోలవరం విషయంలో. అందుకని ఒక సింగిల్ ఏజెన్సీతో మీరు దాని క్వాలిటీ మేము బల్లగుద్ది చెబుతున్నాం, దీనికి ఏం డోకా లేదు అని చెప్పించండి. దానిపైన కట్టుకుంటా పోండి. 4 నెలలు ఒక సీజన్ లేట్ అయినా పర్వాలేదు. పుష్కరాలకి వచ్చేవాళ్ళు పోలవరం పోరు. పుష్కరాలకి పోలవరంకి ఏం సంబంధం లేదు. పుష్కరాలే, పోలవరమే. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. పోలవరం మళ్ళీ రాదు, ఒక్కసారే కట్టగలం. దానికి ఏమాత్రం 5 పైసల అనుమానం ఉన్నా కానీ ఆ అనుమానం తీర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలవరం విషయంలో. ఎందుకంటే ఆ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ అట్లాంటిది, ప్రాముఖ్యత అట్లాంటిది మన స్టేట్కి. రెండోది, గోదావరి తల్లి పరిమాణం అట్లాంటిది. మొత్తం ఇండియా మొత్తం మీద హిమాలయ నదులు కాని నదుల్లో అత్యంత పెద్ద నది గోదావరి. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరం కట్టింది ప్రాణహిత మీద. ప్రాణహితల మీద ఇంత నీళ్లు రావు. యాక్చువల్గా మనకి శబరి కలిసిన తర్వాతే నీళ్లు పెరిగేది కోనవరం దగ్గర. సో మొత్తం గోదావరి విశ్వరూపం అంతా పోలవరం దగ్గర చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ అస్సలు రిస్క్ తీసుకోవడానికి వీలు లేదు మహాప్రభు. అందులో కింద ఏమో ఇసుక, అక్కడక్కడ మట్టి పొరలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కాంప్లెక్స్ డిజైను. చిన్న ఇంజనీర్లు లేకపోతే పొద్దుపోని పొలిటీషియన్స్తో అయ్యే పని కాదు. అది చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, ఇంటర్నేషనల్ హెల్ప్ కావాలి. తీసుకోండి, ఎంత టైం కావాలని అంత తీసుకోండి, కానీ కట్టేది పక్కాగా కట్టండి అని చెప్తున్నాం. దాని గురించే మా తపనంతా, అంతే తప్ప ప్రాజెక్టుని డిలే చేయాలని మాకు ఎందుకు ఉంటుంది? మేము ఈ మట్టిలో పుట్టిన వాళ్ళం, మాకు ఎందుకు ఉంటుంది ప్రాజెక్ట్ డిలే చేయాలని? ఈరోజు సెంటర్ ఫర్ లిబర్టీ తరఫున పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ
CEO సంజీవ్ వోరా గారిని కలవటం జరిగింది. ఏబి వెంకటేశ్వర గారు నేను కలిసాం. పోలవరం మీద మాకున్న అనుమానాలు, ఆందోళనలు, దాంట్లో ఉన్న ఇంజనీరింగ్ సమస్యలు ఆయన ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ప్రధానంగా ఆయన కలవటానికి కారణం తెలంగాణలో మీ అందరికీ తెలిసిందే 1.5 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అది ఈరోజు మూలబడ్డ పరిస్థితి. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఈ ప్రాజెక్టు మొదటి డయాఫ్రామ్ వాల్ ఇప్పటికే ధ్వంసమైంది. ఈ ప్రాజెక్టులోని గైడ్ బండ్ మీ అందరికీ తెలిసిందే 2023 వచ్చిన వరదల్లో ధ్వంసమైంది. ధ్వంసమైన డయాఫ్రామ్ వాల్ రెండోసారి కడుతున్నారు. ఈ డయాఫ్రామ్ వాల్ రెండోసారి కట్టే దాంట్లో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఇది అంతర్జాతీయ నిపుణులు, అమెరికా నుంచి, కెనడా నుంచి వచ్చిన వాళ్ళ POE ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రాసిన నివేదికలు, CWC నివేదికలు ఇవన్నీ ఆయన ముందుంచడం జరిగింది. ఫోటోలతో సహా డయాఫ్రామ్ వాళ్ళ లోపాలను ఆయన ముందుంచాం. మా ఆందోళన ఆయనకు తెలియజేశాం. పోలవరం ప్రాజెక్టు డౌన్ స్ట్రీమ్ డయాఫ్రామ్ వాల్ గోదావరి నది, ఉధృతమైన గోదావరి నదిని అడ్డుకట్టగా నిలబడేది. అదే బలహీనంగా ఉంటే దాని కింద ఉండే లక్షలాది ప్రజల సేఫ్టీకి సంబంధించిన విషయం. ప్లస్ పోలవరం ప్రాజెక్టులో ఇందాక చెప్పినట్లు మొదటి డయాఫ్రామ్ వాల్, ప్రస్తుతం ఉన్న గైడ్ బండ్ ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. అది ఆయన ముందుకు తీసుకెళ్ళాం. ఆయన సానుకూలంగా స్పందించారు.